తెలంగాణ వ్యాప్తంగా ఆందోళన చేస్తున్న జూనియర్ డాక్టర్లు తాత్కాలికంగా సమ్మె విరమించారు. డిఎంఈ ఆరోగ్య శాఖ అధికారులతో జూడాలు అర్ధరాత్రి వరకు చర్చలు ఫలించాయి. బోధన ఆసుపత్రుల్లో జూడాల వసతి భవనాలకు నిధుల విడుదలతో పాటు కాకతీయ వర్సిటీలో రహదారుల మరమ్మతులకు నిధుల మంజూరుకు ప్రభుత్వం హామీ ఇచ్చింది. అయితే ఈ రోజు జీవోలు విడుదల కాకుంటే రేపు తిరిగి సమ్మె చేస్తామంటున్నారు జూడాలు. ఇక ఉస్మానియా ఆసుపత్రి కొత్త భవనం నిర్మాణంపై ప్రభుత్వం నుంచి హామీ లభించకపోవడంతో ఉస్మానియాలో 3వ రోజు జూడాల సమ్మె కొనసాగిస్తున్నారు. జూడాల సమ్మెకి సంబంధించి పూర్తి అప్డేట్స్ ని ఉస్మానియా హాస్పిటల్ నుంచి మా ప్రతినిధి విక్రమ్ లైవ్ లో అందిస్తారు. విక్రమ్, ఉస్మానియా మెడికల్ కాలేజీలో 3వ రోజు సమ్మె కొనసాగుతుంది. కవిత, మనం చూసుకోవచ్చు జూడాల సమ్మెకు సంబంధించి గత 3 రోజులుగా కూడా సమ్మె కొనసాగిస్తున్నారు. ప్రధాన డిమాండ్లకు సంబంధించి స్టైఫండ్ నెలవారీగా రావాలని చెప్పి డిమాండ్ చేశారు. ప్రతి నెల కూడా సకాలంలో స్టైఫండ్ అందేలాగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అర్ధరాత్రి వరకు కూడా నిన్న చర్చలు జరిగిన పరిస్థితి ఉంది. కానీ ఉస్మానియా హాస్పిటల్కి సంబంధించి కొత్త భవనానికి సంబంధించి స్పష్టమైన హామీ ఇవ్వకపోవడంతో ఉస్మానియా మెడికల్ కాలేజ్లో మాత్రం సమ్మె యథావిధిగా కొనసాగిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా జూడాలు ఈరోజు తాత్కాలికంగా సమ్మెను విరమించినారు. ఈరోజు 2 జీవోలకు సంబంధించి ప్రభుత్వం నుంచి అధికారికంగా ఉత్తర్వులు వెలువడితే ఖచ్చితంగా సమ్మె విరమిస్తాము. అదేవిధంగా ఉస్మానియా జనరల్ హాస్పిటల్లో మాత్రం యథావిధంగా సమ్మె కొనసాగిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఏం జరిగింది, అర్ధరాత్రి వరకు చర్చలు కొనసాగించిన పరిస్థితి అయితే ఉంది. అర్ధరాత్రి వరకు చర్చల్లో ఏం జరిగింది అన్న వివరాలను వీరిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రాత్రి వరకు చర్చలు జరిగాయి కదా, ఏం జరిగింది? జస్ట్ మామూలుగా ఓరల్గా వాళ్ళు చెప్పినారనమాట. చర్చలు కొనసాగినాయి. బట్ మాకేమన్నా కానీ డాక్యుమెంటెడ్ ఎవిడెన్స్ కావాలి. ఉస్మానియా మెడికల్ కాలేజ్ ఉస్మానియా హాస్పిటల్కి సంబంధించి ఎందుకు చర్చ జరగలేదు? మాకు ఓజీహెచ్ బిల్డింగ్ గురించి ఇంకా క్లారిటీ ఇవ్వలేదు. ఆ ఓజీహెచ్ న్యూ బిల్డింగ్ గురించి క్లారిటీ ఇవ్వాలి. ప్లస్ ఇంకోటి స్టైఫండ్స్ గురించి జీవో వాళ్ళు ఇష్యూ చేయలేదు. అది మాకు డాక్యుమెంటెడ్ ఎవిడెన్స్ కావాలి. అంటే మిగతా జూడాలంతా కూడా ఈరోజు తాత్కాలికంగా విరమించారు కదా, మీరు మాత్రం చేయడాన్ని ఎట్లా చూస్తారు? ఈరోజు మధ్యాహ్నం చర్చలు ఉన్నాయని పిలిచారు. ఆ చర్చల తర్వాత వాళ్ళు డిసైడ్ చేస్తారు. ఒక్కరోజే హోల్డ్లో ఉంది. ఆ చర్చలే సరిగా సఫలం అవ్వకపోతే రేపు మళ్ళీ కంటిన్యూ చేస్తారు. చూసుకోవచ్చు చర్చలు యథావిధిగా ఈరోజు మధ్యాహ్నం తర్వాత చర్చలు సఫలమైతే సమ్మె విరమిస్తాము, లేని పక్షంలో సమ్మె యథావిధిగా కొనసాగిస్తామైతే జూడాలు చెప్తున్న పరిస్థితి ఉంది. కవిత. ఓకే విక్రమ్, థ్యాంక్ యూ.